హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి ఉంటారు కదా! అర్థమైపోయి ఉంటది. పర్టిక్యులర్‌గా సండేనే జనరల్ బజార్ ఎందుకెళ్ళాలి అంటే, మన కాడ మిగిలిపోయినవి ఏదైనా క్లాత్స్ 1 మీటర్, 2 మీటర్స్, 3 మీటర్స్ అలా ఉన్నాయో, అవి కొంచెం ఇంకా కొంచెం తక్కువ ప్రైస్‌లో అమ్ముతారనమాట. 3 మీటర్స్ దొరికిందంటే లైక్ యూ ఆర్ సూపర్ లక్కీ. మంచి ఫ్రాక్ వచ్చేస్తది. 1 మీటర్, 2 మీటర్స్ అలా దొరికితే మనం ఏదన్నా మంచి కుర్తా గానీ, బ్లౌజ్ కానీ స్టిచ్ చేపిచ్చుకోవచ్చు. యాక్చువల్ ప్రైస్ కంటే బార్గెయిన్ జేస్తే ఇంకొక ప్రైస్. బార్గెయిన్ జేయడం పక్కన పెడితే దాంట్లో ఇంకా తక్కువ ప్రైస్‌కొస్తది. క్లాత్ అంటే ఎందుకు వదులుకుంటాం? అస్సలు వదులుకోము గదా! మోరోవర్ సండే అన్ని షాప్స్ ఓపెన్ ఉండవు. ఓన్లీ 40% ఆఫ్ షాప్స్ ఓపెన్ ఉంటాయి. ఈలోపు మాకు చాట్ కనిపిస్తే కడుపుల ఫస్ట్ పొట్ట పూజ గదా! అని యేసుకున్నాము. ఇది ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ షాప్‌లో చాలా బావుంటాయన్నమాట కాటన్‌వి. అండ్ నేను పర్టిక్యులర్‌గా మంగళగిరి మెటీరియల్ కోసం ఎళ్ళినా. నాకది దొరకలేదు. నార్మల్ అన్నీ కాటన్‌లోనే కనిపించినాయి. సరే అని ఎతుకుదామని ఇంకా ముందుకెళ్తుంటే టెంపులొచ్చింది. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని, మంచిగా ఫర్ ద ఫస్ట్ టైమ్ నాకు మొత్తం జూషినా అనమాట. టెంపుల్ లోపల. ఈ ముందెళ్ళినప్పుడేమో ఓన్లీ బోనాల టైం, ఓన్లీ అమ్మవారి దర్శనం ఒక్కటయింది. మా అక్క పుట్టి పెరిగింది ఈడనే గాబట్టి ఇన్ డీటెయిల్‌గా జెప్పిందనమాట నాకు టెంపుల్ గురించి. దర్శనం గూడా చాలా మంచిగయింది. అండ్ మోరోవర్ క్రౌడ్ ఎక్కువ లేదు అని జెప్పేసి మేము అర్చన గూడా జేయించుకొనుండే. అర్చన టికెటొచ్చి 200 ఓన్లీ క్యాష్ అనమాట. వీకెండ్స్‌లో ఎళ్తే మాత్రం మంచి దర్శనం అయిపోతది. మేమెళ్ళింది సండే ఈవినింగ్ టైమ్‌లో. సో, అంత క్రౌడ్ లేదు. మేబీ సండే అకార్డింగ్ టు సీజన్ వైస్ క్రౌడ్ ఉంటదేమో. ఇదంతా లోపల ఫర్ ద ఫస్ట్ టైమ్ కాబట్టి నాకు మస్త్ ఎక్సైట్‌మెంట్ అనిపిచ్చింది. అమ్మవారిని అంత దగ్గర నుంచి చూడడం అండ్ లోపలంతా పీస్‌ఫుల్‌గా తిరగడం మంచిగా అనిపిచ్చిందనమాట. అలా మంచిగా దర్శనం చేసుకొని, ఈ అమ్మవారి టెంపుల్‌కి కొంచెం ముందు వెళ్తే ఫేమస్ మిఠాయి షాప్ ఉంటది గదా! అక్కడ చాట్స్ ట్రై జేసి మళ్ళీ బ్యాక్ టు షాపింగ్. ఈ బ్లౌజెస్ 350 అరౌండ్ 450 నుంచి స్టార్ట్. థౌసండ్స్ ఆఫ్ బ్లౌజెస్‌కి పెడతాం మగ్గం వర్క్. సో, ఇట్లాంటి చీప్ అండ్ బెస్ట్ మంచిగా అనిపిచ్చింది నాకు. లుక్ వైస్ గూడా మీరు ఇన్ డీటెయిల్‌గా చూడొచ్చు. మంచిగుంది డీసెంట్‌గా. నేను చెప్పినా గదా! ఇట్లా తుక్కడ బట్టలు అమ్ముతారని జెప్పేసి కట్ పీసెస్ లాగా. ఇవి తాన్లో లాస్ట్‌లో మిగిలిపోయినవన్నమాట. క్వాలిటీ గూడా బానే ఉంటది. ఏం డ్యామేజ్ ఉండది. చూసి తీసుకోవాలి. అండ్ బార్గెయిన్ చెయ్యొచ్చు. నేనెళ్ళినప్పుడు జ్యువెల్లరీ షాప్స్ ఎక్కువ ఓపెన్ ఉండే. రోడ్ మీద జ్యువెల్లరీ కంటే లైక్ స్టోర్స్‌లో ఉన్న జ్యువెల్లరీ అయితే డీసెంట్ అనిపిచ్చింది క్వాలిటీ వైస్. రోడ్ మీదుంది కొంచెం ప్రైస్ గూడా సేమ్ మనం బార్గెయిన్ చేస్తే లోపల షాపుల్లో ఉన్న ప్రైజే మనకొచ్చేస్తది. బట్ ఐ ప్రిఫర్ స్టోరే. స్టోర్‌లో ఏంటి అంటే మనకు కొంచెం క్వాలిటీ చాలా కొంచెమే గాదు చాలా వేరియేషన్ ఉంటది. ఈ పర్టిక్యులర్ షాప్‌లో ఫుల్ ఆఫ్ యూనిక్ టాప్స్, ఇయర్ టాప్స్ కలెక్షన్ ఉండే. నేను డిస్క్రిప్షన్‌లో షాప్ లింక్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎళ్లి చెక్ చేయండి. అండ్ ఫిక్స్డ్ ప్రైస్ అని బోర్డ్ పెట్టిండు. బట్ మేబీ యూ కెన్ బార్గెయిన్ ఇఫ్ యూ హావ్ స్కిల్స్ అనమాట. నేను తీసుకున్న చైన్ వచ్చేసి ఈ ఇన్విజిబుల్ చైన్. కమ్మలు కలెక్షన్ చూద్దాం రండి. ఇప్పుడు కమ్మలది. కళ్ళు ఇట్లా జిగేల్మన్నాయన్నమాట నాకైతే. కమ్మలను చూస్తుంటే గోల్డ్ అసలు అన్వర్క్ ఇన్ని వెరైటీస్ ఆఫ్ 1 గ్రామ్‌లో మనకి ఇన్ని వెరైటీస్ దొరుకుతుంటే మనకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ పిక్ చేసుకోవడం లేట్ అన్నమాట. సో, దాని ఆపోజిట్‌లోనే ఒక క్లాతింగ్‌ది ఉండే అన్నమాట. అక్కడ కాటన్ టాప్స్ కూడా బాగున్నాయి. అవి వచ్చేసి 500 ఈచ్ టాప్. ఇట్లా ఇప్పుడు బటర్‌ఫ్లై అలాంటి ఫేమస్ ఉన్నాయి కదా ప్రింట్‌వి అలాంటివి. ఇక్కడ దుపట్టాస్ బాగున్నాయి అన్నమాట. నేనొచ్చేసి ఆరెంజ్ కలర్ దుపట్టా తీసుకున్నాను. అందరు డ్రెస్ తీసుకున్న తర్వాత దుపట్టా తీసుకుంటే, నేను దుపట్టా తీసుకున్న తర్వాత డ్రెస్‌కి తంటలు పడ్డాను. థాంక్ గాడ్ నియర్ బై ఒక పద్మావతి కలెక్షన్ అనే షాప్ ఉందన్నమాట. దాంట్లో ఈజీగా మనకు అన్ని మెటీరియల్స్ అయితే దొరికినాయి. నేను పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను. ఎట్లా కుట్టించుకున్నాను అని చెప్పేసి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.